హలో అండి. లాస్ట్ నైట్ తిరుపతిలో చాలా లేట్ అయింది. అరౌండ్ 4 అవర్స్ టైం పట్టింది. అక్కడ నుంచి నేను మళ్ళీ కిందికి తిరుపతి వచ్చి కాసేపు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళా పంచభూతాల్లో ఒకటైన వాయులింగం అది మన శ్రీకాళహస్తిలో ఉందండి. సో ఈరోజు మన 4th టెంపుల్ వచ్చేసి శ్రీకాళహస్తి. అండ్ శ్రీకాళహస్తిలో ఫేమస్ ఏంటంటే ఇక్కడ రాహుకేతు ఇక్కడ దోష నివారణ చేస్తారండి. అది ఇప్పటి నుంచో వస్తుంది ఆనవాయితీగా. సో యాక్చువల్గా నేను కూడా అది చేయించుకోవాలనుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత దానికి టైం పట్టేలా ఉంది. అది అయిపోయిన తర్వాత వచ్చి గుడి సరౌండింగ్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ముందుగా మనం శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి, అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే రాహుకేతు పూజా విధానం గురించి పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. పంచభూతాల్లో ఒకటైన వాయులింగం ఉన్నటువంటి ప్రదేశమే ఈ శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తికి ఎలా చేరుకోవాలని చూస్తే తిరుపతి నుండి సుమారుగా 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే శ్రీకాళహస్తిలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టెంపుల్ నుండి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తిరుపతి నుండి బస్సులో ప్రయాణిస్తే 1 గంట సమయం పడుతుంది శ్రీకాళహస్తి చేరుకోవడానికి. అన్ని మేజర్ సిటీస్ నుండి శ్రీకాళహస్తికి డైరెక్ట్ బస్సులు అయితే ఉన్నాయి. ఇక శ్రీకాళహస్తిలో ముఖ్యమైనటువంటి రాహుకేతు విషయానికి వస్తే ఈ పూజని ప్రతిరోజు చేస్తారు, కానీ ఆదివారం మంగళవారం ఎక్కువగా చేపిస్తారు. ఈ టికెట్ కాస్ట్ 500 నుండి 5000 వరకు ఉంటుంది. మనం కూర్చునే మండపాల్లో తప్ప పూజ అందరికీ ఒకే విధంగా ఉంటుంది. పూజలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ పూజ మనకి మ్యాక్సిమం 40 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఇంకా ఈ పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా వారే ఇస్తారు. మీరు బయట ఏమీ తీసుకోకండి. పూజకు వెళ్ళే ముందు ఈ మాత్రం గుర్తుపెట్టుకుని వెళ్ళండి. మీ పేరు, మీ గోత్రం, మీ జన్మ నక్షత్రం, మీ జన్మ రాశి ఈ పూజ సమయంలో మనకి సంకల్పం చెప్పుకునే సమయంలో ఉపయోగపడతాయి. ఇక ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రత్యేకంగా కట్టించారంట, కానీ అది కూలిపోవడంతో మళ్ళీ అదే ప్లేస్లో రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోపురాన్ని శ్రీకాళహస్తి ఆలయానికి ప్రధాన రాజగోపురం అని పిలుస్తారు. అలాగే 1వ నంబర్ రాజగోపురం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయం మొత్తానికి 4 ప్రధాన రాజగోపురాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ప్రధాన రాజగోపురం నుండి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారు దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయంలో స్వయంభులింగాన్ని శ్రీకాళహస్తీశ్వరుడు అని పిలవడానికి గల చరిత్ర చూసుకున్నట్లయితే పరమశివుడు ఈ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన సమయంలో సాలీడు పురుగు, పాము, అలాగే ఏనుగు ఈ 3 మూగ జంతువులు స్వామివారిని పూజించాయని, అదే సమయంలో స్వామివారు ఆ 3 మూగ జీవులను అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాడని, అందువల్లనే ఆ 3 మూగ జీవుల పేరు మీదనే స్వామివారిని శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకాళహస్తిలో శ్రీ అనగా సాలీడు పురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగని అర్థం. అలాగే ఇక్కడ స్వామివారిని వాయులింగం, ప్రాణలింగం అని కూడా పిలుస్తుంటారు. దీనికి గల కారణం ఏంటంటే స్వామివారి గర్భాలయంలో ఎటువంటి గాలి ఉండదు, కానీ స్వామివారి ఎదుట ఉన్న ఒక దీపం మాత్రం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అందుకే స్వామివారిని ప్రాణం ఉన్న వాయులింగంగా పిలుచుకుంటారు. ఇక ఇదే ఆలయ ప్రధాన గోపురం. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మొబైల్ కానీ మీ లగేజ్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ ఆలయ ప్రధాన ద్వారంలోనే ఫ్రీ దర్శనం, శీఘ్ర దర్శనం 50 రూపీస్, అలాగే రాహుకేతు పూజ టికెట్స్ ఇస్తారు. ఇది ఆలయానికి 2వ రాజగోపురం. అలాగే భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ముట్టుకోకుండా పూజలు నిర్వహిస్తుండడం ఈ ఆలయంలో మరొక ప్రత్యేక విశిష్టత అని చెప్పుకోవచ్చు. అన్ని శివాలయాల్లో శివలింగం ముందు నంది ఉంటుంది, కానీ శ్రీకాళహస్తిలో గుడి బయట ఉంటుంది. ఇది మరొక ప్రత్యేక విశిష్టత అని చెప్పుకోవచ్చు.
ఇది ఆలయానికి 3వ గోపురం. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ప్రధాన రాజగోపురం అని చెప్పొచ్చు. గర్భగుడిలోకి వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే మనకి ₹200 టికెట్ దర్శనం, అలాగే రాహుకేతు పూజా మండపాలు కూడా ఇక్కడే ఉంటాయి. గర్భగుడిలో ఉన్న స్వామివారి చుట్టూ నవగ్రహాల కవచం ఉంటుంది. దీని అర్థం నవగ్రహాలు అన్నీ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆధీనంలో ఉంటాయని. అందుకే గ్రహణం రోజు కూడా శ్రీకాళహస్తిలో ఆలయాన్ని మూసివేయరు, పూజలు యథాప్రదంగా జరుపుతూ ఉంటారు. ఇక ఇది గేట్ నెంబర్ 4. మీకు ఆలయానికి సంబంధించిన రూమ్స్ కానీ ఇక్కడే ఇస్తారు. ప్రైవేట్గా రూమ్ కావాలి అనుకున్న వారు గేట్ నెంబర్ 1 దగ్గర మాత్రమే తీసుకోండి. ఎక్కువ రూమ్స్ ఉంటాయి, తక్కువగా ఛార్జ్ చేస్తారు. 300-400 పర్ రూమ్ ఛార్జ్ చేస్తారు. చాలామంది ఇక్కడే స్నానాలు చేసుకోవడానికి సదుపాయం ఉండడం వల్ల నైట్ ఇక్కడే స్టే చేసి ఫ్రెష్ అయి వెళ్తుంటారు. అలాగే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ప్రసాదం కౌంటర్. ఎదురుగా లెఫ్ట్ సైడ్ నిత్యాన్నదానం ఉంటుంది. శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా చూడాల్సిన మరొక ఆలయం ఉందండి, అది భక్త కన్నప్ప ఆలయం. భక్త కన్నప్ప ఆలయం ఇక్కడ బోర్డు కనిపిస్తుందండి. ఈ దారి గుండా వెళ్తే మనకి స్టెప్స్ వస్తాయి, స్టెప్స్ ఎక్కి భక్త కన్నప్ప ఆలయానికి వెళ్ళొచ్చు. భక్త కన్నప్ప టెంపుల్ వెళ్ళాలంటే చాలా స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామివారి తర్వాత అంతటి ప్రత్యేకమైన చరిత్ర భక్త కన్నప్పకి అయితే ఉంది. భక్త కన్నప్ప పరమశివునికి గొప్ప భక్తుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. గొప్ప శివభక్తితో స్వామివారికి సేవలు చేసి స్వామివారిచే అనుగ్రహింపబడి ఈ శ్రీకాళహస్తి కొండ మీద ఎల్లప్పుడూ ఉండే విధంగా అనుగ్రహింపబడిన ఒక గొప్ప భక్తుడు ఈ భక్త కన్నప్ప. సగం దూరం ఎక్కినాక మనకి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తే శ్రీకాళహస్తి టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. ఇదిగో ఈయనే అండి భక్త కన్నప్ప, ఆ పరమశివునికి గొప్ప భక్తుడు. శ్రీకాళహస్తి టెంపుల్ అలాగే భక్త కన్నప్ప టెంపుల్ చూసాక మీకు గనుక టైం ఉంటే టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉన్న ఈ భరద్వాజ తీర్థం చూడడం మిస్ అవ్వకండి. ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ కోనేరు చుట్టూ పార్క్ ఉంటుంది, పిల్లలతో వెళ్తే మంచి టైం స్పెండ్ చేయవచ్చు. నేను చేసే ఈ ప్రయాణంలో వచ్చే టెంపుల్స్ అన్నీ మనకి బాగా తెలిసి ఉండొచ్చు, కానీ భారతదేశంలో ఉన్న అందరికీ తెలియాలని నా ఇంటెన్షన్. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ వల్ల ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు చూసే అవకాశం ఉంది. సో ప్లీజ్ వీడియోని పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.